హాయ్ ఫ్రెండ్స్, ఫోటోగ్రాఫర్ సూర్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన డైలీ వ్లాగ్ వచ్చేసి డ్రీమ్ ల్యాండ్ స్టూడియోలో నేను షూట్ చేయబోతున్నాను. అయితే నాకు క్లయింట్స్ అయితే రావడం లేట్ అయింది. అయితే ఈలోపు నేను ఇక్కడ ఉన్న థీమ్స్ అన్నీ కూడా మీకు చూపించి, ఈ థీమ్స్ వేటి వేటికి ఉపయోగపడతాయి ఏంటి అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. మొత్తం వీడియో అంతా కూడా స్టూడియో థీమ్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఫుల్‌గా వాచ్ చేయండి. ఈ థీమ్ వచ్చేసి లవ్ థీమ్ మాట. ఇక్కడ కపుల్స్ నుంచోబెట్టేసేసి లవ్ సింబల్ వచ్చేలాగా గట్టా ప్లాన్ చేసుకొని తీసుకుంటాం. అండ్ సెకండ్ వచ్చేసి గ్రీన్ థీమ్. ఇది ఇక్కడ ప్రాపర్టీస్ ఏంటంటే బైసికల్ గాని ఇటువంటివి ఏమైనా ప్లాన్ చేసి తీసుకుంటాం. చాలా గ్రీనరీ ఫుల్ లుక్ ఉంటుంది. బావుంటుంది కూడా ఇది. అండ్ మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, టెలిఫోన్ థీమ్. ఇక్కడ ఒక టెలిఫోన్ ఉంటుంది. ప్రాపర్టీ బావుంటుంది. ఇదొచ్చేసి ఒక ఫారెన్ లొకేషన్ కింద కూడా కనిపిస్తుంది. మంచి థీమ్ అయితే ఇది. యాక్చువల్లీ ఏంటంటే ఫోటో స్పేసెస్ అనేది ఏది కూడా ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకుంటే మంచి అవుట్‌పుట్ అయితే వస్తుంది. అంటే వేస్టేజ్ మానేసేసి కావాల్సిన ప్రాపర్టీ మట్టుకే మేము తీసుకుంటాం. దాని వలన వీడియో కూడా చాలా బా వస్తుంది, ఫోటోస్ గాని. అండ్ ఇప్పుడు మీరు చూడబోయే థీమ్ వచ్చేసి ఆహ్, బొకే థీమ్ లాగా. అంటే ఈవెన్ ఫ్లవర్ పాస్ట్ గట్రా ఉంటాయి కదా! మీరు పెట్టేసుకున్నారు లేదు. ఓకే. ఈ థీమ్‌లో కపుల్‌ని ఆహ్, ప్రపోజ్ చేస్తున్నట్టు గాని, ఒక పార్క్‌లో కూర్చున్న థీమ్ గాని ఇలా ప్లాన్ చేసుకుంటాం. కానీ మంచి కలర్‌ఫుల్ ఉంటుంది. ఈ థీమ్ వచ్చేసి కాఫీ షాప్ థీమ్. ఆహ్, ప్రతి సెట్టింగ్‌లోనూ కూడా ఉంటుంది. ఐ మీన్ ప్రతి స్టూడియోలో కూడా కాఫీ షాప్ థీమ్ అయితే మస్ట్ అండ్ షుడ్ మాట. మనకి ఓల్డ్ ఏదైనా సరే యూనిక్‌గా కనిపిస్తుంది చూడ్డానికి. ఎందుకంటే, వాళ్ళేసుకున్న కొత్త కొత్త డ్రెసెస్‌కి ఈ ఓల్డ్ థీమ్‌లో ఉన్న ప్రాపర్టీస్ ఏయైనా సరే చాలా అనిపిస్తుంది వాళ్ళకి చూడ్డానికి. ఆ డ్రెసెస్‌లో బావుంటారు. ఈ థీమ్ వచ్చేసి ఫారెన్ లొకేషన్ థీమ్‌లా ఉంటుంది. ఓన్లీ ఆ విండోస్ ఉన్నాయి కదా! ఓన్లీ ఆ ప్రాపర్టీ వరకే తీసుకుంటాం. ఆహ్, వాళ్ళొక డార్క్ కలర్ డ్రెసెస్ ఏసుకుంటే, ఈ వైట్ థీమ్‌లో చాలా మంచి హైలైట్‌గా కనిపిస్తుంది. ఇది విండోస్ థీమ్ ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ మాత్రం రీసెంట్‌గానే తీసుకొచ్చారు. బావుంది. ఒక చార్టర్డ్ ఫ్లైట్ కింద మంచి వాళ్ళేసుకున్న డ్రెసెస్‌ని బట్టి ఉంటుంది అది కూడా అక్కడ తీయడానికి. ఇదొచ్చేసి ఓల్డ్ కార్. మంచి లుక్ ఉంటుంది ఫోటోస్‌లో గూడా. చాలా చూడడానికి చాలా బావుంటుంది. మంచి ఫోటోస్ కూడా వస్తాయి దీంట్లో. అండ్ ఇది వాల్ థీమ్. ఇది కూడా ఒక పార్క్ టైపే వాడతాం మేము ఎక్కువగాను. ఇది ఫ్రెండ్స్. మీరు చూసారు గదా! ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా కవర్ చేసేసాను నేను. మీకన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాను. ఇదొచ్చేసి నైట్ టైమ్ బావుంటుందిది. ఇది మొత్తం లైటింగ్‌తో గట్టా వస్తుందన్నమాట. ఈ ఇదొచ్చేసి కొత్తగా స్టార్ట్ చేశారు. ఇది ఎలా అంటే గ్రీనరీ థీమ్ అంట ఇది కూడా. ఎలా అంటే మీరు 'పంజాబ్' సినిమాలో చూసుంటారు గదా! నర్సరీ ప్లాన్ చేస్తారు గదా! అది. ఇది వెడ్డింగ్ థీమ్ ఇది. అలాగే ఇదొక 'రాజ్‌మహల్' థీమ్ టైప్ మాట. ఆ విండోస్‌లోను, ఆ స్క్రీన్‌లో నుంచోబెట్టి తీసుకుంటాం మేము. అండ్ ఇది అయితే మంచి థీమ్ ఫ్రెండ్స్. ఒక ఆకాశం కనిపిస్తది. బావుంటుంది. మీకు ఒక గడ్డి మేటి సీన్‌లు గట్టా అటువంటి ఈటిలకి పనిచేస్తుంది. ఈ చందమామ థీమ్ ఇది. ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ థీమ్స్‌కి ఇక్కడ పొలం గట్టుల్లో ఉండడం వలన అంతా మంచి గ్రీనరీ లుక్ వస్తది. ఈ టెంట్ హౌస్‌లు గాని అన్నీ గూడా ఒక డిఫరెంట్ స్టైల్‌లో కనిపిస్తది. మనం కావాలంటే ఒక్కొక్క సెట్ ఎయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి, ఇటువంటి ప్రాపర్టీస్‌లో ప్లాన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే టైమ్ సేవ్ అవుతుంది. ఫోటోషూట్ మనకి ఎక్కువ ఫోటోస్ కూడా మనకి తీసుకోవడానికి పాసిబిలిటీ వస్తుంది. ఈ ఓల్డ్ థీమ్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఓన్‌గా ప్లాన్ చేసుకోవాలంటే మనకి చాలా కష్టం మాట. ఎప్పుడైనా సరే ఒక బాగా ఓల్డ్ థీమ్‌లో ఒక న్యూ డ్రెసెస్‌తో ఉండేటప్పటికి ఒక చూడ్డానికి చాలా డిఫరెంట్ లుక్ కనిపిస్తది. దాని మూలాన ఏమవుతుందంటే, ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా చాలా వెతికి వెతికి తీసుకొచ్చి పెడుతున్నారు వీళ్ళు. ఇవొచ్చేసి ఇండోర్ థీమ్స్ మాట ఇవి. ఇందులో ఉండే ప్రాపర్టీస్‌తో గట్టా మంచి ఫోటోషూట్ అయితే వస్తుంది ఇందులో. ఇది రాజ్ దర్బార్ లోపల ఉండే ప్లేసెస్ లాగా. వెనకాల ఫాగ్ కూడా వస్తుంది దాంట్లో. ఇది కిచెన్ థీమ్. అండ్ ఇది ఒక పబ్ థీమ్ టైప్ మాట.
ఎలా అంటే ఇక్కడ మేము కపుల్స్‌కి మైకు అండ్ గిటారు, పియానో ఇలాగ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ తోటి వాళ్ళు సింగ్ చేస్తున్నట్టు గట్టా షూట్ చేస్తాం. అండ్ ఫోటోస్ అన్నా, వీడియో అయినా సరే 2 కూడా వస్తాయి దీంట్లో. ఇవాళ ఫోటోషూట్ అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. మంచి హడావిడిగా అయితే ఉంది ఇవాళ. మాక్సిమం ఇక్కడ ఫోటోషూట్స్ అనేవి ఎక్కువగానే జరుగుతా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఔట్‌డోర్ అండ్ ఇండోర్ కూడా 2 కన్వీనియంట్‌గా ఉంటాయి. ఈవెన్ 3 థీమ్స్ అయితే ఉంటాయి ఇందులో. ఇండోర్ అండ్ ఔట్‌డోర్ పిల్లల థీమ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఈరోజు నా షూట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. వాళ్ళైతే వచ్చారు. ఆహ్, పాపనైతే ముందు ఔట్‌డోర్‌లో తీసేసుకుందాం అని చెప్పేసి ఔట్‌డోర్‌లో ప్లాన్ చేసుకున్నాను. పాప అయితే చాలా బాగా కోఆపరేట్ చేసింది. చిన్న పిల్లలు మాక్సిమం కోఆపరేట్ చేయరు. ఏడుస్తారు ఎక్కువగాను. కానీ ఏంటంటే ఇక్కడ ప్రాపర్టీస్ ఉండటం వలన పాప అయితే ఆడుకుంటుంది. మంచి లొకేషన్‌కి యాక్చువల్‌గా క్లైమేట్ కూడా నాకు చాలా అనిపిచ్చింది. మంచి కూల్‌గా ఉండడం వలన ఇరిటేషన్‌గా అయితే లేదు. అసల వర్షం వస్తదేమో అని జెప్పేసి చాలా భయపడుతున్నారు కస్టమర్స్ కూడా. ఇవి ఫ్రెండ్స్ ఇక్కడ ఔట్‌డోర్‌లో చిన్న పిల్లలకి ఉండే థీమ్స్ మాట ఇవి. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా చిన్న పిల్లల కోసం అని జెప్పేసి వాళ్ళు ప్లాన్ జేశారు. ఈ చిన్న చిన్న ఎద్దుల పక్కన నుంచోబెట్టడం, ఈ బైక్ పక్కన నుంచోబెట్టడం. ఇక్కడ కేక్ స్మాష్ అయితే బావుంటాయి ఇక్కడ. అండ్ ఇలాగా ఇక్కడ ఇందాక చెప్పాను గదా! కపుల్ షూట్ ప్లేసెస్ అని. వాళ్ళ పేరెంట్స్ తోటి అక్కడ నుంచోబెట్టి తీసుకున్నాను నేను. బేబీని కూడా కొన్ని షాట్స్ అయితే తీసుకోవడం జరిగింది. మంచి ఫోటోస్ అయితే వచ్చినియి. ఇవి ఇండోర్ థీమ్స్ ఫ్రెండ్స్. ఇండోర్‌లో ఏంటంటే ఆహ్, ఇక్కడ డాక్టర్ థీమ్స్ కానీ, అండ్ పోలీస్ థీమ్స్ గానీ, అండ్ లాయర్ థీమ్స్ గానీ, ఇలాగని ప్లాన్ చేసుంటాయి ఇక్కడ. వాళ్ళకి కూడా అక్కడ కూడా ప్రాపర్టీస్ కూడా వాళ్ళే డ్రెసెస్ ఇస్తారు. ఇది 'బాహుబలి' థీమ్ అంటిది. ఇవి కర్టెన్ థీమ్స్ మాట ఇవి. ఇంకా యాక్చువల్‌గా చాలా కర్టెన్స్ ఉంటాయి. మనకు కావాల్సినయి ప్రాపర్టీస్ కూడా మారుస్తూ ఉంటారన్నమాట ఈట్లికి. ఈరోజు నా షూట్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.